కాంగ్రెస్ పార్టీ ముక్కు నేలకు రాసిన ఇబ్రహీంపట్నం క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో గెలవలేరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, షంబీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికలంటే అధికార పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోందన్నారు. రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న వాళ్లు ఇంత దుర్మార్గానికి పాల్పడరని విమర్శించారు. మున్సిపల్ ఇబ్రాహీంపట్నం ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి అవకతవకలు, ఎన్నికలలో ప్రాసెస్ ఏదైతే ఎలక్షన్ ఆఫీసర్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి, 16వ తారీఖు నాడు కోరం ఉండంగా కూడా ఒక అభ్యర్థి రాలేదని చెప్పేసి అది కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేస్తే పోస్ట్పోన్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి రాలేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతా ఉన్నా. ఇదే కాకుండా మళ్ళీ నెక్స్ట్ డే ప్రోగ్రామ్ పెట్టి ఎలక్షన్ పెట్టి ఆ ఎలక్షన్లలో కూడా 15 మంది మేమున్నాం బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా 8 మంది వాళ్ళు ఉన్నారు. 15 మంది ఉన్నాక కూడా ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసినాక, చైర్మన్ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఏదైతే అన్ని ఫార్మాలిటీస్ ఏవైతే చేయాలనో అవన్నీ కూడా చేసిన తర్వాత 11:45కు కోర్టు నుంచి స్టే రావడం జరిగిందని చెప్పేసి ఎలక్షన్ ఆఫీసర్ను ఆపేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్కు అర్థమే లేనట్టుగా, రాజకీయం అంటే రౌడీజము, ఎన్నికలంటే కేవలం అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా మొత్తం ఎన్నికల యంత్రాంగం, పోలీసులు అంతా కూడా కుమ్మక్క అయిపోయి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అనేక దాష్టికాలకు, దుర్మార్గాలకు, ఎన్నికల పైన ప్రజలకు కనీస నమ్మకం పోయేటువంటి ఒక రీతిలో అత్యంత రౌడీజంతో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. దానికి ఒక మచ్చు తునక ఇవాళ ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి ఒక ఎన్నికల తతంగం. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడూ కూడా ఇంత దుర్మార్గానికి పాల్పడడు. రాజ్యాంగం పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నికలు అనేటువంటివి ప్రజలిచ్చిన తీర్పు, దీన్ని గౌరవించాలా అనేటువంటి ఒక కనీస ఔచిత్యం ఉన్నటువంటి వాడు ఎవడు కూడా ఇంత చిల్లరతనానికి బహుశా పాల్పడి ఉండరు. ఇవాళ ఇబ్రహీంపట్నంలో ఈ రకమైన దుర్మార్గానికి అక్కడ ఉన్నటువంటి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు, స్థానిక పోలీస్ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, అందరూ కూడా ఈరోజు కుమ్మక్క అయిపోయి ఒక చిల్లరతనానికి కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ కొమ్ము కాసేటువంటి